మహాసేన రాజేష్ ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పెరిగాడు? మహాసేన రాజేష్ వైసీపీ నుంచి టీడీపీలోకి రావడానికి కారణమేంటి? జనసేనలోకి మహాసేన రాజేష్ కలవకపోవడానికి కారణమేంటి? వైసీపీ పార్టీ తనను ఎందుకు అరెస్ట్ చేసింది? టీడీపీ అతనికి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇచ్చింది? దాని వెనుక రహస్యమేంటి? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు వైసీపీ అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తులలో మహాసేన రాజేష్ కూడా ఒకరు. అలాంటి వ్యక్తి వైసీపీ పార్టీని గెలిపించుకోవడం కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తి ఇప్పుడు వైసీపీ పార్టీ పాలన నచ్చలేదు అని చెప్పి టీడీపీ పార్టీలో చేరిన విషయం మనకు తెలిసిందే. అయితే ఒక వ్యక్తి ఒక బ్యాంకుకి కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసిన స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదగడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం కోలుకోలేని దెబ్బ కొట్టేలాగా, అది కూడా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న 24 గంటల్లో కోలుకోలేని దెబ్బ కొట్టేలాగా ఎదుగుతున్నాడు అనే చిన్న విషయం కాదు. అయితే అతను అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు అతన్ని చంద్రబాబు మెచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి వచ్చింది? ఈ వివరాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మహాసేన రాజేష్ ముందుగా ఒక బ్యాంకులో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో కలెక్షన్ ఏజెంట్గా పనిచేశారు. ఆ తర్వాత బట్టల వ్యాపారం పెట్టుకున్నారు. ఆ తర్వాత అది చేస్తూనే వాటితో పాటు ఒక టీంని రెడీ చేసుకొని ఆయన సామాజిక వర్గానికి, అలాగే ఆయన రిలీజియన్కి సంబంధించి జరిగే అన్యాయాలను, ఎస్సీ ఎస్టీ దళితులకు జరిగే అన్యాయాల గురించి ఒక దళితుడిగా పోరాటాలు చేస్తూ ఉండేవారు. అలాగే అప్పట్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఇబ్బందుల్ని ఆయన చూపిస్తూ ఇలా అన్యాయం జరిగింది, దళితులకు ఇలా అన్యాయం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పోలీసులు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని స్ట్రాంగ్ గా నిలబడినటువంటి వ్యక్తి. ఇలా నిలబడుతూ పోరాటాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడ్డారు. గత ఎలక్షన్స్ సమయంలో కూడా వైసీపీకి కొంత సపోర్ట్ చేశారు. అయితే ఆయన వల్ల కూడా వైసీపీకి కొన్ని ఓట్లు పడ్డాయని చెప్పాలి. ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయనకి జగన్ నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డి పాలన ఒకలాగా ఉంటుంది అనుకుంటే ఆయన పాలన చాలా డిఫరెంట్ గా ఉందని పార్టీ మారడం జరిగింది. అయితే ఒక వ్యక్తి పార్టీ నుంచి మరొక పార్టీ మారుతున్నారు అంటే వారికి పదవి ఇవ్వలేదనో ఇంకోటి ఏదో ఇవ్వలేదని వచ్చేస్తారు. కానీ మహాసేన రాజేష్ మాత్రం తాను గెలిపించుకున్న వ్యక్తి పాలన బాగోలేదని ఆయనని వదిలేశారు. అయితే జగన్ పాలన బాగోలేదని అతన్ని ప్రశ్నించినప్పుడు అతని మీద దాడులు కూడా జరిగాయి. అలాగే పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే ఆయన ఇలా చెయ్యొద్దు, మా పాలన బాగున్నా బాగోకపోయినా వైసీపీ వ్యక్తిగా ఉండాలని అన్నారు. అయినా సరే ఆయన తిరగబడి తెలుగుదేశం పార్టీకి వచ్చారు. అయితే రాజేష్ అనే వ్యక్తి మొదట వైసీపీ పార్టీకి వెళ్లి ఆ తర్వాత టీడీపీ పార్టీకి రావడం జరిగింది. అయితే మహాసేన రాజేష్ వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి అయినా కూడా గత 3 సంవత్సరాలుగా టీడీపీ లీడర్ గా మంచి పాపులర్ అయ్యాడు. ఇక ఈ వ్యక్తికి టికెట్ ఇవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటా అని చూస్తే దళిత వర్గానికి చెందిన వ్యక్తి, అలాగే కంప్లీట్ గా వైఎస్ జగన్ ను యాంటీ స్టాండ్ గా తీసుకున్న వ్యక్తి మహాసేన రాజేష్. ఇక ఈ 2 కారణాలు, దాంతో పాటు మాటల యుద్ధం, చాలా స్ట్రాంగ్ గా మాట్లాడేటటువంటి వ్యక్తి. ఆయనకు విషయ పరిజ్ఞానం ఎంతవరకు ఉన్నా కూడా కాస్త తక్కువగా ఉన్నా లాజికల్ గా దానికి సమాధానం చెప్పగలరు. ఇంకాస్త టైం ఇస్తే మాత్రం దానికి లీగల్ గా కూడా సమాధానం చెప్పగల వ్యక్తి. అయితే ఈ విషయాలు అన్ని పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు మహాసేన రాజేష్ కు గన్నవరంలో టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఒక దళిత నాయకుడు ఇలా ఎదుగుతున్నాడు అంటే ఖచ్చితంగా పార్టీ అధినేతలు వారిని తొక్కే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా చంద్రబాబు ఈయనకి టికెట్ ఇవ్వడం అనేది చాలా వరకు మెచ్చుకోవాల్సిన విషయమే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి దెబ్బ కొట్టబోతున్నారు అంటే మహాసేన రాజేష్ కు టికెట్ ఇచ్చిన 24 గంటల్లోనే గన్నవరంలో చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రతి కమ్యూనిటీ ఇంటికి ఆయన వెళ్లడం మొదలుపెట్టారు. 24 గంటలలో దాదాపు ఇప్పటికే 500 లేదా 1000 ఇండ్లను ఆయన కవర్ చేసుకుని వారితో మాట్లాడి వస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ఆయన నేను టీడీపీ క్యాండిడేట్ని, నాకు ఓటేయండి అని కాకుండా నేను ఒక కొత్త క్యాండిడేట్ని వచ్చాను, మీకున్న ఎటువంటి సమస్యనైనా సరే నేను గెలిచిన ఓడినా నేను మీతో నిలబడతాను అనే ఒక మాట ధైర్యాన్ని వాళ్ళకిచ్చారు. దీంతో గన్నవరంలో వైసీపీ పార్టీ యొక్క ఓట్లు చీలే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక తలకాయ నొప్పి పరిణామం అనే చెప్పాలి. మహాసేన రాజేష్ కి టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.